తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ పై కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు హాట్ కామెంట్ చేశారు. కొత్తగూడెం పట్టణం సరిహద్దులు కూడా తెలియని వాళ్ళు ఇక్కడికొచ్చి డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. అసలు నీకు సొమ్ములు ఎక్కడి నుంచి వచ్చాయి, నీ సంగతి బట్టబయలు చేస్తా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఈ వ్యాఖ్యలు చేశారు వనమ. కొత్తగూడెం నుండి మళ్లీ పోటీ చేసేది నేనే, ఎమ్మెల్యే టికెట్ నాదే అంటూ బల్లగుద్ది చెప్పారు వనమా వెంకటేశ్వరరావు. అందుకునే ఇక్కడ ఉన్నటువంటి రంపాల తండాలు ఉన్నాయి, చిట్టినామాలు ఉంది. చిట్టినామా అంటే తెలుసా నీకు? కోరికలు అంటే తెలుసా? అదేవిధంగా దుఃఖపుడు అంటే తెలుసా? చెడిపేసి అంటే తెలుసా? బంగారు తిరిగి తెలుసా? బంగారు తెలుసా? ఎవరికి ఏం తెలియదు. ఇవాళ వచ్చారు, మాట్లాడతా లేదు, తమిళ ప్రయత్నం చేస్తా ఉన్నారు, అదే అంటున్నారు. మీ ఆధునిక సాగం ఎట్లా ఏ మొత్తం వచ్చారు, చేస్తున్నారు, అందరూ వస్తున్నారు. ఒకటే నటిస్తారు, ముఖ్యులు ఎవరో వస్తారు, ఆశిస్తున్నారు. ఖచ్చితంగా తప్పకుండా కొత్తగూడెం నియోజకవర్గ తరఫున మళ్ళీ నేనే పోటీ చేస్తాను, మళ్ళీ ఇతను సాధించడం దగ్గర మాట్లాడుతూ ఉన్నాను. కొత్తగా పొట్టులు పెడతా ఉన్నాను, కొత్తగా కార్యక్రమం చేస్తా ఉన్నాను. ఎప్పుడు పిలుపులు అవుతున్నాయి కదా, ఎక్కడికి వచ్చి బిడ్డలు ఎక్కడికి వచ్చాయి. అంటే మా చెవులో పూలు పెట్టుకున్నారు, ఆ కొత్తగూడ పోలో మిమ్మల్ని మాటని అన్ని గ్రహిస్తా ఉన్నారు, ఆలోచన చేస్తా ఉన్నారు. అన్నిటికీ కథలు మీకు చేస్తాం, నీకు తెలుసు. అందువల్ల ఒకటే నేను చెప్తున్నా, ఈ సభా వేదిక మీద ఖచ్చితంగా కేసీఆర్ గారు కానీ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ నేనే పోటీ చేస్తాను, మళ్ళీ సాధిస్తాను. పట్టుకున్న ప్రజానీకానికి మళ్ళీ సేవ చేస్తాను. బాగా తెలుసు, చాలా టైం అయింది. ఎందుకు చెప్తున్నా అంటే బాధ అనిపిస్తుంది. అసలు ఎవరు నువ్వు, ఏం చేస్తున్నాను? ఈ కొత్తగూడెం ఇక్కడ ఈ గడ్డ మీద పుట్టింది నేను, భారత్లో జన్మించిన నేను. వార్డు మెంబర్ స్థాయి నుంచి పంచాయత్ ప్రెసిడెంట్ గా, మున్సిపల్ చైర్మన్ గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, మళ్ళీ ఎమ్మెల్యే కట్టడం జరిగిందని చేస్తా ఉన్నాను. ఈ ప్రజల కోరిక మళ్ళీ ప్రజలు కోరుతా ఉన్నారు. అన్ని సర్వేలు చెప్తున్నాయి, అందరూ చెప్తున్నారు, సార్ మీరే నిలబడాలి, మీరే పోటీ అంటారు. ఖచ్చితంగా ప్రజలు